ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారని ఏ ముఖం పెట్టుకొని బహిరంగ సభకు సిద్ధమవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ పరిస్థితి ఉత్తరాంధ్ర ప్రజలందరూ బహిరంగ సభను బహిష్కరించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పిలుపునిచ్చారు. నమస్కారాలు. నేడు శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏదైతే రేపు 25ని ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ పెడుతున్నారో దీన్ని ఉత్తరాంధ్ర ప్రజలు బాయ్కట్ చేయాలని చెప్పి పిలిపిస్తున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఏం పీకేవ్ జగన్ అని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు ప్రజలే మాయమాటలు పెట్టి ఉత్తరాంధ్ర పేరు అమాయకం చేసి ఈ పాలేగాలు ఈ వైసీపీ నాయకుల్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం దోచుకుపోయారు. ఈవేళ ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. అటు విశాఖ ఉక్కు పరిశ్రమ పైన ఎటువంటి స్పష్టత లేదు, రైల్వే జోన్ పైన లేదు, మరి ఆయన ఉపాధి యువతికి కల్పించలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర కార్డు పట్టుకొని ఇక్కడ ప్రజల్ని అమాయకత్వం చేసుకొని 3 రాజధానుల పేరుతో ప్రజలను డ్రామా ఆడి మోసం చేశారు. ఇక్కడ ఈ పనికిమాలిన వైసీపీ నాయకులు, స్పీకర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ భజన చేశారు తప్ప వాళ్ళ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి జగన్ తాకట్టు పెట్టారు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల్ని నేను ఒకటే పిలిపేస్తున్నాను. రేపు 25 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర సభ పెట్టారో ఈ పనికిమాలిన మంత్రులకి, నాయకులకి అపాయింట్మెంట్ లేదు. అలాంటి వ్యక్తికి మీరు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారు అడుగుతున్నాను. ఈ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే సవాల్ చెప్తున్నాను, నీకు నిజంగా దమ్ముంటే నాతో ముఖాముఖి చర్చకి రాగలని అడుగుతున్నాను. ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన ఈరోజు మీ మంత్రులు ఈ సిదిరి అప్పలరాజు ఒక పనికిమాలి మంత్రి, స్పీకర్ జగన్ భజన్ తప్ప అభివృద్ధి లేదు. ఆయన రోడ్లే ఊరే బాగు చేసుకున్న ఒక దద్దమ్మ స్పీకరు ఇవాళ జగన్ భజన చేసుకుంటున్నారు. మరి ఇలాంటి వ్యక్తులు మనకి కావాలని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటారు. మరి కోడికత్తి శ్రీను కేసులో 5 సంవత్సరాల నుంచి ఒక దళిత వ్యక్తిని జైల్లో పెడితే కనీసం సాక్ష్యం చెప్పడం కూడా నువ్వు కోర్టుకు వెళ్ళిపోతున్నావంటే నువ్వు నిజంగా దళిత ద్రోహి మనం చేస్తున్నావు. ఈరోజు దళితుల్ని పూర్తిగా అంబేద్కర్ విగ్రహం పెట్టి ఏదో అంబేద్కర్ విగ్రహం ఒక దళిత వ్యక్తి కాదు, ఆయన